ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు కమర్షియల్ జాగ్రఫీ క్లాస్లో అగ్రికల్చర్కి సంబంధించి లాస్ట్ 6 years డెవలప్మెంట్ ఏంటో చూద్దాము. సో మనము ఎకనామిక్ సర్వే 2019-20 బేస్ చేసుకొని అగ్రికల్చర్ గ్రౌత్ని చూద్దాము. సో ఇది ఒక ఆర్టికల్ లాగా అక్కడ ఏం చెప్తున్నారంటే అగ్రికల్చర్ గ్రౌత్ స్టాగ్నెంట్ ఇన్ లాస్ట్ 6 years. వ్యవసాయం సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఒక 6 years నుంచి తక్కువగా ఉంది అని చెప్తున్నారు అనమాట. The average annual growth rate in real terms in agriculture as well as its allied sectors has remained static in the last 6 years. ఒక సంవత్సరాన్ని నుంచి ఇంకొక సంవత్సరానికి ఆదాయాన్ని యాన్యువల్ గ్రౌత్ అంటారు అనమాట. ఒక సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది, నెక్స్ట్ ఇయర్లో 120 ఉంది, ఇప్పుడు 100 నుంచి 120కి పెరిగింది, దీన్ని యాన్యువల్ గ్రౌత్ అంటారు. సో అలాగా వ్యవసాయంలో యాన్యువల్ గ్రౌత్ గత 6 సంవత్సరాల నుండి తగ్గిపోతుంది అనమాట. అంటే 100 ఉన్నది కాస్త 80, 90 ఆ విధంగా తగ్గడము. ద యాన్యువల్ గ్రౌత్ రేట్ సెక్టార్స్ హ్యాస్ రిమైన్డ్ ఇన్ ద 6 years, ఇన్ టర్న్ ఇంపాక్టింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. దానివల్ల ఏం జరుగుతుందంట, ఫార్మర్స్ యొక్క ఆదాయం మీద. అలాగే ద ఎకనామిక్ సర్వే 2019-20 రిలీజ్డ్ ఆన్ January 31st, 2020 హ్యాస్ సెయిడ్. సో సర్వే ప్రకారం ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. ఏమని చెప్పారు, లాస్ట్ 6 years నుంచి రైతుల యొక్క ఆదాయం తగ్గిపోతుంది. సరే, ద యాన్యువల్ గ్రౌత్ రేట్ ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ allied sectors was 2.88%, 2.8% from 2014-15 to 2018-19. ఇది చూడండి, యాన్యువల్ గ్రోత్ రేట్ ఈ రియల్ టర్మ్స్ లో ఎంత ఉందంట, 2.8% ఉంది. సో అకార్డింగ్ టు ద సర్వే ద ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఇన్ 2019-20 ఈస్ 2.9%. సో ఎస్టిమేట్ చేస్తున్నారు, దేన్ని బేస్ చేసుకుని, ఇక్కడ బేస్ చేసుకుని ఎస్టిమేట్ చేస్తున్నారు. నెక్స్ట్ చాప్టర్ 7 ఆఫ్ ద ఎకనామిక్ సర్వే రిపోర్ట్ 2020 ఎంఫసైజ్డ్, అంటే చాప్టర్స్ ఉంటాయి అన్నమాట ఎకనామిక్ సర్వేలో. ఏమని చెప్తున్నారు, ద ఇంపార్టెన్స్ of sustainable agriculture practice to support small and marginal farmers who constitute 87% of India peasants. అది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. చూడండి చాప్టర్ 7 లో ఏం చెప్తుందంటే ఎకనామిక్ సర్వే 2020 ద ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే, డెవలప్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ర్యాపిడ్ గా డెవలప్ అవడము, తర్వాత వెంటనే ఫాలో అవడము ఏంటి, అలాగే డెవలప్ అవ్వడము అక్కడి నుంచి మళ్ళీ డెవలప్ అవ్వడము. అంటే డెవలప్మెంట్ లో సస్టైనబుల్ ఉండాలన్నమాట, నిలకడమైనటువంటి అభివృద్ధి. మనము మన ఎక్స్పీరియన్స్ లో చూసి ఉంటాము, ఎవరైనా బాగా చదువుతారు, 1 year చదువుతారు, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా డీలా పడిపోతారు. అది డెవలప్మెంట్ కాదు, సస్టైనబుల్ ఇలా కరువు ఇలా ఉండాలన్నమాట. సో అలా సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ టు సపోర్ట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరిని చేయాలి, చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకి చేయాలి. హూ కాన్స్టిట్యూట్స్ 87% ఆఫ్ ఇండియాస్ పేసెంట్స్. మొత్తం మీద వాళ్ళు మొత్తము 87% రైతులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇట్ సాట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిసోర్స్ efficient methods including dynamic cropping patterns, judicious use of chemical fertilizers. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా పదము, judicious use of chemical fertilizers and efficient irrigation system. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎకనామిక్ సర్వేనే చెప్తుంది. ఏమని, ఒక నిమిషం, ఎకనామిక్ సర్వేనే చెప్తుంది ఏంటి, ఫెర్టిలైజర్స్ తక్కువ వాడండి అని, అంటే పిచికారీ మందులు. ఒకసారి చదువుతాను అది. ఇట్స్ నాట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎఫిషియంట్ మెథడ్స్ ఇంక్లూడింగ్, ఏంటంట రిసోర్స్ ని ఏ విధంగా బాగా ఉపయోగించుకోవాలన్న విషయంలో ఏం చెప్తుందంటే, ఈ మెథడ్స్ ఇంక్లూడింగ్ డైనమిక్ క్రాపింగ్ ప్యాటర్న్స్. అంటే డైనమిక్ క్రాపింగ్ అంటే మారుస్తూ ఉండడం, ఎప్పుడు ఒకటే కాకుండా. మనం ఇంతకుముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. జుడిషియస్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. జుడిషియస్ యూజ్ అంటే అవసరం ఉన్నంత మేరకు మాత్రమే యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి,
మందులు, పురుగు మందులు, అవి ఫెర్టిలైజర్స్, అలాగే ఎరువులు కూడా. అండ్ ఎఫిషియెంట్ ఇరిగేషన్ సిస్టమ్స్, నీటి పారుదల సమర్థవంతంగా ఉండాలి systems. And degradation of soils due to improper use of chemical fertilizers inside. అంటే ఎలా పడితే అలాగ పిచికారి మందులు, ఎరువులు చల్లుతున్నారు అనుకోండి, భూమి కొన్నాళ్ళకి ఏమవుతుంది, దాని యొక్క సారవంతం అంతా కూడా కోల్పోతుంది. తర్వాత అది పంట పండడానికి అనువుగా ఉండదు. సో ఎకనామిక్ సర్వే అది చెప్తుంది అనమాట. ఏంటి, ఫస్ట్ ఏం చెప్తుందండి, డైనమిక్ క్రాపింగ్ ఉండాలి, 2 ఫెర్టిలైజర్స్ ని జుడిషియస్ గా యూజ్ చేయాలి, ఇరిగేషన్ సిస్టమ్ బాగుండాలి, మృతికా క్రమక్షయము ఫెర్టిలైజర్స్ ద్వారా జరగకుండా ఉండాలి. ఈ 4 పాయింట్స్ ని క్లియర్ కట్ గా చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, ఫార్మర్స్ షుడ్ బి incentivized to adapt water efficient practices in order to avert a looming water crisis, the survey said. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లమ్సే కదా. మనం పంట వేస్తాము, వర్షం మీద ఆధారపడి ఉన్నాము, బట్ లేదా కాలువల మీద ఆధారపడి ఉన్నాము, వాటర్ మధ్యలో ఆగిపోయింది, అప్పుడు ఏమవుతుంది, పంట మధ్యలో మనకి లాస్ వస్తుంది కదా, ప్రొడక్షన్ అంతగా రాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సర్వే కూడా ఏం చెప్తుందంటే, ఫార్మర్స్ కి వాటర్ కి సంబంధించి ఫెసిలిటీస్ కల్పించాలి, అప్పుడే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని చెప్తుంది అనమాట. ఇట్ కాల్డ్ ఫర్ షిఫ్టింగ్ ద ఫోకస్ ఇన్ అగ్రికల్చర్ టు ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ ల్యాండ్ ప్రొడక్టివిటీ. చూడండి, ఇట్ కాల్డ్ ఫర్ షిఫ్టింగ్ ద ఫోకస్ ఇన్ అగ్రికల్చర్ టు ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ ల్యాండ్ ప్రొడక్టివిటీ. అంటే వాటర్ ని చాలా సమర్థవంతంగా యూజ్ చేయడం అనమాట. డ్రిప్ సిస్టమ్ విన్నారు కదా, చూస్తున్నాం మనం బోల్డ్ అంతా ఇప్పుడు కదా. అంతకు ముందు ఇలా కాలువల్లో పెట్టేసేవారు, మొక్కకి కొన్ని అవసరం అవుతాయి, మిగతా అంతా వేస్ట్ అవుతాయి. బట్ ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ లో ఎంత మేరకు వచ్చిందో అంత మేరకే. ఇక్కడ సర్వే ఏం చెప్తుందంటే, ఫోకస్ అంతా ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీ గురించి కాకుండా ల్యాండ్ ప్రొడక్టివిటీ గురించి, అంటే భూమి నుంచి ఎక్కువ తీసుకుంటట్టుగా వాటర్ని యూజ్ చేసి చేయమంటుంది అనమాట. సో నెక్స్ట్ comparison of land and irrigation water productivity across major sugarcane growing states. Comparison of land and irrigation water productivity. ఇది చూడండి, భూమి ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీ ఎలా ఉందో చూద్దాము. అంటే చెరకు పండే రాష్ట్రాలలో ఏంటి ల్యాండ్ కి ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీకి రిలేషన్ ఏంటని చెప్తున్నారనమాట. ఇదేమో ల్యాండ్ ప్రొడక్టివిటీ అండి, ఈ బార్స్. ఇక్కడ ఇదేమో ఈ కౌస్ వచ్చేసి ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీ. చూద్దాము, తమిళనాడులో అయితే కనుక 3.5 ఉంది, 103 ల్యాండ్, ఇది ట్రిలియన్ హెక్టార్స్ అనమాట. భూమి ఎంత ఉందండి, ఇంతలో 3.5 ఇరిగేషన్ ఉందన్నమాట, ఇరిగేషన్ వాటర్ ప్రొడక్టివిటీ. సో ఇక్కడ చూడండి, సేమ్ 3.5 ఉంది, బట్ భూమి తక్కువగా. మరి వీళ్ళు కదా గ్రేట్, ఎక్కువగా ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ 80 ఉంది, 4.1 ఉంది, అందుకే వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉంచారు తమిళనాడు. అవునా? ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉందండి, 76 ట్రిలియన్ హెక్టార్స్ కి సంబంధించి హెక్టార్స్ కి 3.7 ఉందన్నమాట. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్. Report cited the instance of sugarcane and paddy cultivation to illustrate its point. It found divergence between land and irrigation water productivity in terms of paddy, sugarcane cultivation in different states. Peninsular states like Tamil Nadu, Karnataka, Maharashtra and Andhra Pradesh usually have inefficient irrigation water productivity. అంటే మనకి సమర్థవంతమైనటువంటి వాటర్ ప్రొడక్టివిటీ సోర్స్ లేదు. In other words, sugarcane and paddy productivity in these states was not commensurate with the amount of water being utilized. అంటే sugarcane అంటే చెరకు, paddy అంటే వరి, ఈ 2 పంటలు కూడా వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతున్నాయి అనుకున్నంతగా ప్రొడక్ట్ అవుతాయి. On the other hand, productivity for the 2 crops was high in northern states like, అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉందన్నమాట. అది ఏ స్టేట్స్ లో, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్.
డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఇరిగేషన్ అండ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. ఎందుకు పెరిగింది వాళ్ళకి? వాళ్ళు వాటర్ ని సమర్థవంతంగా యూజ్ చేయడం వలన. దేర్ వాజ్ ఏ నీడ్ టు రీకాలిబ్రేట్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ద సర్వే సైడ్. అంటే ఈ సర్వే ఏం చెప్తుందంటే వాటర్ కి సంబంధించి ఎలాంటి చేయాలి అని ఖచ్చితంగా మనం ఎనాలిసిస్ చేయాలని చెప్తుంది. ఆల్మోస్ట్ 89% ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫర్ ఇరిగేషన్. చూడండి, భూమిలో 100 నీళ్లు అనుకుంటే 89% నీళ్లు బయటికి లాగేస్తుందన్నమాట వ్యవసాయానికి. ఇంకా కింద ఏముంటాయి? ఇప్పుడు నేచర్ ప్రకారం మొత్తం కింద గ్రౌండ్ వాటర్ దాని ఉండే లెవెల్ ఉండాలి. బట్ రియాలిటీలో ఏమవుతుంది? మనం తీసేస్తున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎంత పర్సెంటేజ్? 89% ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామట. 89% ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్టెడ్. అకార్డింగ్ ద ఏషియన్ వాటర్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2016 ప్రకారం చెప్పారు. దేర్ ఆర్ మేజర్ కన్సర్న్స్ అబౌట్ వెదర్ the present practice of groundwater can be sustained as a groundwater levels continue to drop. సో అవి అలాగే ఉంటే కనుక ఆ భూమిలో ఉన్నటువంటి నీరు అడుగంటిపోతాయి, అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఫెర్టిలైజర్స్ యూజ్ గురించి చెప్తున్నారు చూడండి. ద సర్వే ఆల్సో పాయింటెడ్ ఎట్ ద ఇంక్రీజ్ ఇన్ సాయిల్ ఫ్యాటిగ్యూ డ్యూ టు ఇంప్రాపర్ ఆర్ ఓవర్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్. సాయిల్ ఫ్యాటిగ్యూ అంటే ఎన్ని మందులు వేసుకో నేను పండను, నువ్వు ఎన్ని మందులను వేసుకో నేను పండను అని భూమి కూర్చుంటది అనమాట. అర్థమైందా? అది ఇంప్రాపర్ ఆర్ ఓవర్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. దిస్ ఈస్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై ద ఫెర్టిలైజర్స్ రెస్పాన్స్ రేషియో దట్ హ్యాస్ షోన్ డిక్లైనింగ్ ట్రెండ్. అది పడిపోతుంది అనమాట, డిక్లైనింగ్ ఫెర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో. అంటే ఏంటి? మందులు వేస్తే స్టార్టింగ్ ఇయర్ అండి, అప్పుడు మందులే వాడలేదు ఒక ఎకరం పొలంలో. నెక్స్ట్ ఇయర్ మందులు వాడాము అంటే ఈ సంవత్సరానికి ఆ సంవత్సరానికి డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది ప్రొడక్షన్. ఆ తర్వాత ఇయర్కి ఇంకొంచెం అవుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా పడిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇంకా నువ్వు ఎన్ని మందులు కొట్టు, ఏ బ్రాండ్ అయినా మనం పిచికారి చేయనివ్వండి, బట్ ల్యాండ్ ఏమంటుంది? నో రెస్పాన్స్, ఫ్యాటిగ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ నేలలో ఉండేటటువంటి సారవంతం అంతా కూడా తగ్గిపోతుంది. సో అదే చెప్తున్నాను, దిస్ ఈస్ ద బెస్ట్ రిప్రజెంటెడ్ బై ద ఫెర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో దట్ హ్యాస్ షోన్ డిక్లైన్ ట్రెండ్. Fertilizer response ratio is an indicator of responsiveness of soil to fertilizer application. In the 1970s, the response ratio was high. చెప్తున్నాం కదా మనం 1970 అంటే మనం పుట్టలేదు ఇంకా అప్పటికి. 70s లో ద రెస్పాన్స్ రేషియో వాజ్ హై. ఎందుకని? స్టార్టింగ్ అప్పుడే మందులు ఎక్కువ వచ్చాయి, ఈ ఇండస్ట్రియలైజేషన్ పెరగడము, ఏంటి ఎక్కువ ఎంఎన్సి కంపెనీలు మందులు లేక రావడం, అవన్నీ అప్పుడప్పుడే వచ్చాయి అనమాట. In the response ratio was high, however it declined to 4.1 2000 లో. చూడండి, అసలు స్టార్టింగ్ లో 1970s లో 13.4 ఉంది రేషియో. అంటే అప్పుడు మందులు కొడితే పంట పెరగడం అండి, అప్పుడు ఎక్కువగా ఉంది. సో 1980s లో ఏమైంది? తగ్గింది. అంటే వెంటనే డెకేట్ లోనే తగ్గిపోయింది, కానీ పెరగలేదు. చూసారా? అంటే మందులు ఎక్కువగా పిచికారీ చేస్తే ఏమైనా యూజ్ ఉందా? లేదు, నో యూజ్. నెక్స్ట్ 1980s లో 5.8 అయింది, అండ్ ఇట్ కమ్స్ 4.1 ఫర్ 2000 ఇయర్. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ గురించి సోర్స్ ఇది. అది ఆ డేటా అక్కడ తీసుకున్నారు అని అర్థం అనమాట. ద రిపోర్ట్ ఆల్సో పాయింట్స్ అవుట్ దట్ ఇంక్రీజింగ్ ఫెర్టిలైజర్స్ యూజ్ ఎఫిషియన్సీ రిక్వైర్స్ ఫార్మర్స్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద రైట్ ప్రొడక్ట్, డోసేజ్, టైమ్ అండ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్. పల్లెటూరులో ఎంత ఇగ్నోరెంట్ గా ఉంటారంటే, పక్క పొలం వాళ్ళు ఈ మందు స్ప్రే చేశారు, మనము స్ప్రే చేయాలి అంతే. వాళ్ళు ఇంత పెద్ద మందు కొట్టారు, మనము మందు కొట్టాలి కదా, అందరం కదా. అంటే దానికి శాస్త్రీయంగా వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ డోస్ మామూలుగా మనము ఒక టాబ్లెట్ వేసుకునే దగ్గర 2 టాబ్లెట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఫీవర్ తగ్గిపోతుంది ఇన్ జనరల్లీ. అలాగే ఒక మందు ఒక మూత వేసే బదులు ఇంకొక ఫెర్టిలైజర్ ఇంకొక 2 మూతలు వేస్తే నిజానికి పురుగు చచ్చిపోతుంది, లేకపోతే పంట బాగుంటుంది. ఆడికి తగ్గింది, నాకు తగ్గాలి అని చెప్పి 4 మూతలు వేస్తాడు. సో ఏమవుతుంది? నాలెడ్జ్ రిగార్డింగ్ ద రైట్ ప్రొడక్ట్, డోసేజ్, టైమ్ అండ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఫార్మర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇట్ సజెస్ట్ ways like fertilizers dose based on soil health status, promotion of neem coated urea. అంటే దాని బదులు
దాని బదులుగా ఏంటి ఫెర్టిలైజర్స్ బదులుగా ఏం వాడాలి అని అంటున్నారంటే ఇట్ సజెస్ట్ వేస్ లైక్ ఫెర్టిలైజర్ డోసెస్ బేస్డ్ ఆన్ ద సాయిల్ హెల్త్ స్టేటస్, మనం ఉన్నటువంటి భూమి ఆరోగ్య స్థితిని అనుసరించి, అలాగే ప్రమోషన్ ఆఫ్ నీమ్ కోటెడ్ యూరియా, నిమ్మకాయలు బత్తాయి ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి యూరియా వేయమంటున్నారు. మైక్రో న్యూట్రియంట్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండ్ వాటర్ సోలబుల్ ఫెర్టిలైజర్స్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఇవే మనం పశువుల పేడ సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి కదా అవి. సో దిస్ ఈస్ అబౌట్ ఇండియన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2019 and 20. ఓకేనా, రైట్.